హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చైల్డ్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున ఒక సూపర్ డూపర్ వన్డే మ్యాచ్ చూసాం. ఆల్మోస్ట్ 700 రన్స్ వర్ స్కోర్డ్ అండ్ చివరి దాకా టెన్షన్ పెట్టింది మ్యాచ్. అల్టిమేట్గా ఇండియా వన్ ద మ్యాచ్ బై 17 రన్స్. సౌత్ ఆఫ్రికా, వీ హ్యావ్ టు అప్రిషియేట్ సౌత్ ఆఫ్రికా, బట్ దిస్ మ్యాచ్ హ్యాపెన్స్ టు బి విరాట్ కోహ్లీస్ మ్యాచ్. వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్ళీ 2016-17లో ఎలా ఆడాడో ఆ రకమైన ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ నుంచి మనం చూసాం. మామూలుగా మనం మన ఆస్ట్రేలియాలో చూసింది ఏంటి, కాస్త రస్టీగా ఉన్నాడు, 2 సార్లు డకౌట్ థర్డ్ మ్యాచ్లో 50 కొట్టి థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి తన ఊపు అందుకున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఫ్రమ్ బాల్ 1 హీ వాజ్ మిడ్లింగ్ ఎవ్రీథింగ్. ఆ డిటర్మినేషన్, ఆ కసి కనిపించింది. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో కూడా ఆ మెరుపు వేగం కనిపించింది. సో అతను చాలా చాలా కసిగా వచ్చాడు విరాట్ కోహ్లీ. కసి అతనిలో కనిపించింది అండ్ హీ ప్లేడ్ ఎ ప్రిస్టీన్ నాక్. వాట్ ఏ నాక్ ఇట్ వాస్. అది అగ్రెషన్ కూడా. మామూలుగా విరాట్ కోహ్లీ 6లు ఎప్పుడు కొడతాడు, 50 దాటిన తర్వాత అతను ఎలా ఫేస్ చేసుకుంటాడు వన్డే ఇన్నింగ్స్. చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మొదట్లో అంతా ఆల్ అలాంగ్ ది గ్రౌండ్ కొడతాడు. కానీ ఇక్కడ మాత్రం 50 దాటిన తర్వాత హీ టేక్స్ ద ఏరియల్ రూట్. అప్పుడు కొంచెం రిస్క్ తీసుకున్నాడు. కానీ ఈసారి 20స్లోనే హీ వాస్ హిట్టింగ్ దోస్ బిగ్ సిక్సర్స్. 7 6లు కొట్టాడు విరాట్ కోహ్లీ. 7 6లు కొట్టడం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. ఐ థింక్ ఈ నెవర్ హిట్ 7 6s ఇన్ ఏ సింగిల్ ఓడిఐ ఇన్నింగ్స్. 7 6లు కొట్టాడు, 11 4s కొట్టాడు. సో 135 ఆఫ్ జస్ట్ 120 బాల్స్, 112 స్ట్రైక్ రేట్. సో ఈ మ్యాచ్లో అతనికి తెలుసు, ఎందుకంటే ఇండియా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. డ్యూ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. పిచ్ ఇస్ ఫుల్ ఆఫ్ రన్స్. సో మీరు 300 కొట్టినా సరిపో, 350 కొట్టాలి. డ్యూ కోసం మీరు ఒక 30-40 రన్స్ ఎక్కువ కొట్టాలి. బాల్ సెకండ్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. బ్యాటింగ్ మరింత అనుకూలంగా మారుతుంది పిచ్. హీ నోస్ దట్. అందుకనే అతను అగ్రెషన్ అని చూపించాడు. అగ్రెషన్ చూపించాడు అండ్ హీ వాజ్ రైట్. ఎందుకంటే ఇండియా జస్ట్ 17 రన్స్తో గెలిచింది. చాలా కష్టపడ్డారు మన బౌలర్స్ ఆ డ్యూతో బౌలింగ్ చేయడం. మరొకసారి టాస్ ఓడిపోయాము. క్యాప్టెన్ ఎవరైనా సరే టాస్లో ఓడిపోవడం కామన్ అయిపోయింది. ఐ థింక్ నేను ఎక్కడో చదివాను, 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత నుంచో ఎప్పటి నుంచో మనం వరుసగా ఓడిఎస్లో ఒక్క టాస్ గెలవలేదు. మనం ఈవెన్ అదర్ ఫార్మాట్స్లో కూడా ఎక్కడ గెలిచాం, 1-6 టాస్లు గెలిచాం అంతే. మనం కెప్టెన్ రోహిత్ ఉన్నా, సూర్యకుమార్ ఉన్నా, గిల్, పంత్ అండ్ రాహుల్ ఎవరున్నా సరే టాస్లో ఓడిపోవడం కామన్ అయిపోయింది. సో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం పెద్ద డిసడ్వాంటేజ్. పిచ్ వాజ్ ఫుల్ ఆఫ్ రన్స్. స్టార్టింగ్లో జైస్వాల్ వాజ్ అగ్రెసర్. జైస్వాల్ తొందరగా అవుట్ అయినప్పుడు విరాట్ కోహ్లీ వాక్డ్ ఇన్ అండ్ స్టార్టెడ్ మిడ్లింగ్ ఎవ్రీథింగ్. అంతా స్టార్టింగ్లో అర్థమైంది విరాట్ కోహ్లీ ఈరోజు సూపర్ ఫామ్లో ఉన్నాడని అర్థమైంది. సో రస్టీనెస్ లేదు, 1.5 month గ్యాప్ తర్వాత ఆడుతున్నారని లేదు. అండ్ రోహిత్ స్టార్టింగ్లో అతనికి లైఫ్ దొరికింది. అతని ఫేవరెట్ ఫుల్ షాట్ ఆడితే డీప్లో క్యాచ్ వదిలేశాడు టోనీ డిజార్జీ. బట్ ఆఫ్టర్ దట్ హీ నెవర్ ఫుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్. సో హీ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. హాఫ్ సెంచరీ చేశాడు. మొన్ననే ఆస్ట్రేలియా ఒక సెంచరీ చేశాడు కదా, ఇక్కడ హాఫ్ సెంచరీ చేశాడు. ఈసారి విరాట్ కోహ్లీ టర్న్ టు మేక్ ద 100. సో ఇద్దరు మరొకసారి ప్రూవ్ చేశాడు. ఇప్పటికీ కూడా ఏదో వార్తలు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళతో ఏదో మాట్లాడతారు, చేస్తారు. మీరు ఏమని అనుకోండి, మేమైతే రెడీగా ఉన్నాం టు ప్లే అప్ టు 2027 అని చెప్పి వాళ్ళు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఎలాంటి గ్యాప్లు వచ్చినా సరే, ఇంత గ్యాప్ ఉన్నా సరే, మళ్ళీ మీరు సడన్గా మమ్మల్ని బరిలోకి దించితే మళ్ళీ మేము మా స్టైల్లో ఆడతాము అని వాళ్ళు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో గమ్మత్ ఏంటంటే మీకు యంగ్స్టర్స్ లైక్ జైస్వాల్, రుతురాజ్ ఛాన్స్ ఇచ్చారు. నో ఛాన్స్ ఫర్ రిషబ్ పంత్ ఆర్ తిలక్ వర్మ. రుతురాజ్ కానీ వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. కొత్త కురాడు ది జన్జీ మొత్తం ఫెయిల్ అయ్యారు. బట్ సక్సెస్ అయింది ఎవరంటే రోకో అండ్ రాహుల్ అండ్ జడేజా, ది వెటరన్స్. వీళ్ళ రన్స్ కొట్టారు. రాహుల్ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. రాహుల్ స్కోర్డ్ 60. నెంబర్ 6లో వచ్చాడు. నేను నిన్నగాక మొన్నటి ఓపెనింగ్ చేస్తున్నాను రాహుల్. అలాంటి రాహుల్ ఇప్పుడు నెంబర్ 6లో వచ్చి ఆ అర్జెన్సీ చూపించాడు. హీస్ ఎ క్యాప్టెన్. సో అతను కూడా క్విక్ ఫైర్ 60 కొట్టాడు. జడేజా ఆల్సో చిప్డ్ ఇన్ విత్ 30-37. సో దానివల్ల మన స్కోర్ 349 దాకా వెళ్ళగలిగింది. 349 ఈజ్ అ గుడ్ స్కోర్. బట్ ఆ డ్యూ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా దే బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఆ పిచ్లో, అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లో కూడా నాన్ బౌలర్ టచింగ్ ఆల్మోస్ట్ 145, 146. ఈవెన్ వ్యాన్సన్ కానీ, బాట్మెన్, బాష్, ఎవ్రీబడి బౌల్డ్ ఫాస్ట్. బట్ ఆ పిచ్ మీద విరాట్ కోహ్లీ ముందు దే హ్యాడ్ నో ఆన్సర్. విరాట్ కోహ్లీ ఫస్ట్లో ఆఫ్ డ్రైవ్స్ కొట్టాడు. తర్వాత విప్ షాట్ ఆల్ అరౌండ్ ద గ్రౌండ్. అతను వ్యాగన్ వీల్ చూస్తే రేంజ్ ఆఫ్ షాట్స్ మేబీ ఫైన్ లెగ్ వైపు తక్కువ తప్పిస్తే ఆల్ రౌండ్ ద వికెట్ అన్ని స్పిన్నర్స్ మీద స్లాక్ స్వీప్స్ కొట్టాడు. మొత్తం ఆల్ రేంజ్ చూపించాడు. సో వింటేజ్ విరాట్ కోహ్లీ. మనం ఇందాక చెప్పినట్టు 2016-17 నాటి
కోహ్లీని మనం చూసాం. వన్ ఆఫ్ హిస్ వండర్ఫుల్ హండ్రెడ్స్. నాకేమనిపించింది అంటే రాహుల్ కెప్టెన్గా ఉండడం అనేది విరాట్ కోహ్లీకి కలిసి వస్తుందేమో అనిపించింది. ఎందుకంటే అతని 71st 100 అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లాంగ్ గ్యాప్ తర్వాత 2022లో అనుకుంటా. దట్ ఆల్సో కేమ్ వెన్ రాహుల్ వాజ్ ది కెప్టెన్. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక 100 వచ్చింది, అంతకుముందు పర్త్ టెస్ట్లో 100 వచ్చింది, ఇప్పుడు 83rd 100. సో ఇన్ని హండ్రెడ్స్ వస్తుంటే మరి సచిన్ రికార్డ్ యూ కెన్ హ్యావ్ ఎ గో ఎట్ సచిన్ రికార్డ్ 2027 వరల్డ్ కప్ దాకా ఉంటే, అంటే 15 హండ్రెడ్స్ అంత ఈజీ కాదు ఒక ఫార్మాట్లో ఆడుతూ. బట్ యూ కెన్ స్టిల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది ఇంకా. బట్ వెరీ డిఫికల్ట్ అంటారే డాన్ కుప్పకన్నా ముష్కిల్ హై నామున్కిన్ నహి అని, అట్లా నామున్కిన్ నహి, ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో వాళ్ళిద్దరికిద్దరు కూడా మరొక్కసారి దే హ్యావ్ గివెన్ ఎ స్టేట్మెంట్. దిస్ మ్యాచ్ ఇస్ ఎ స్టేట్మెంట్ అబౌట్ దేర్ ఎబిలిటీ, దేర్ లాంజివిటీ, అండ్ దే కెన్, గ్యాప్స్ ఉన్నా సరే మేము మళ్ళీ బాగా ఆడతాం. గ్యాప్స్ ఉన్నాయని చెప్పి మనం పక్కన పెట్టడానికి మీరు ప్రయత్నిస్తే అది పని చేయదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుతంగా ఆడారు ఇద్దరికిద్దరు. సో 349 చేశారు ఇండియా. 349 గుడ్ స్కోర్, నో డౌట్. ఇద్దరికి ఐ థింక్ 140-145 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రోహిత్ అండ్ విరాట్. దట్ వాజ్ ది మెయిన్ థింగ్. బట్ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దే వర్ రెడ్యూస్ టు 11 for 3. హర్షిత్ రాణా బౌల్డ్ బ్యూటిఫుల్. హీ వాజ్ గెటింగ్ దట్ స్వింగ్. అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని, డికాక్ని అవుట్ చేశాడు, రికల్టన్ అవుట్ చేశాడు. ఈ సెట్ దమ్ అప్, సెటప్ చేసి అవుట్ చేశాడు. అండ్ మార్కర్ని అవుట్ చేశాడు హర్షదీప్. సో మన యంగ్ ఇండియన్ బౌలర్స్, బుమ్రా లేడు, సిరాజ్ లేడు, షమీ లేడు, కానీ వీళ్ళు యంగ్ ఇండియన్ బౌలర్స్ దే హ్యావ్ గివెన్ అస్ ఎ ట్రెమెండస్ స్టార్ట్, 11 for 3. బట్ తర్వాత వాళ్ళు రికవర్ అయ్యారు. బ్రిడ్జ్కే ఐ థింక్ ఈజ్ ప్లేయింగ్ ఇస్ ఓన్లీ 10th వన్డే ఇంటర్నేషనల్. అతనికి ఎప్పటికీ 6-7 50s 100s ఉన్నాయి, 63 అంత యావరేజ్ ఉంది. వండర్ఫుల్ స్టార్ట్ టు హిస్ కెరియర్. సో అదే కంటిన్యూ అయ్యాడు అతను. ఈజ్ వెరీ కన్సిస్టెంట్ అండ్ హీస్ రిస్క్ ఫ్రీ క్రికెట్, చాలా రిస్క్ ఫ్రీగా ఆడుతున్నాడు అతను. వెరీ వెరీ టాలెంటెడ్ బంచ్. అండ్ డిజార్జీతో హ్యాడ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. డిజార్జీ అండ్ డెవల్ బ్రూస్ దే ప్లేడ్ లిటిల్ క్యామియోస్ ఆఫ్ 30s. ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడారు. సో ఇండియా ఆ వెట్ బాల్తో మన స్పిన్నర్స్ స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టారు. కుల్దీప్ గాట్ వికెట్, బట్ స్టిల్ ఆ వెట్ బాల్ అనేది వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంది. స్పిన్నర్స్ దాన్ని గ్రిప్ చేయలేకపోతున్నారు. బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంది. బట్ దెన్ కేమ్ మార్కో యాన్సన్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్, ఆల్మోస్ట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా. నిన్నగాక మొన్న అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ గౌహటి టెస్ట్ మ్యాచ్. బట్ ఇక్కడ బౌలింగ్లో ఆల్సో గాట్ ఎ కపుల్ ఆఫ్ వికెట్స్. బట్ బ్యాట్స్మెన్గా ఈ ప్లేడ్ ఏ బ్లైండర్ ఆఫ్ ఎ నాక్, ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ 70. అండ్ బ్రిడ్జ్కి అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరు 97 రన్స్ యాడ్ చేశారు. వణికించేశారు, మనం కంప్లీట్గా వణికించేశారు. వాళ్ళిద్దరు ఆడుతున్న సేపు మ్యాచ్ మనకు పోయినట్టే అనిపించింది. అయ్యో విరాట్ కోహ్లీ ఇంత బాగా ఆడిన మ్యాచ్ పోతుందా అని చెప్పి చాలా మనసు చివుకుమని. కానీ కుల్దీప్ నేను చాలా హైప్ చేస్తున్నానని చెప్పి మన దాంట్లో కామెంట్ పెడతారు. బట్ వై ఐ వాంటెడ్ కుల్దీప్ ఇస్ ద వికెట్ టేకింగ్ బౌలర్. ఆ స్పిన్నర్స్ దే ప్రొడ్యూస్ దోస్ మిస్ హిట్స్. ఎందుకంటే బాల్ ఎంత టర్న్ అవుతుంది, ఎటు టర్న్ అవుతుందో అర్థం కాదు స్పిన్నర్స్. కొంచెం ఇలాంటి పిచ్లో పెద్ద టర్న్ కూడా లేదు, అయినా కూడా దే ఇండ్యూస్ మిస్ హిట్స్. సో అదే కుల్దీప్ చేశాడు. సో కుల్దీప్ వచ్చి ఒక ర్యాంక్ షార్ట్ బాల్ వేశాడు, దానికి దొరికిపోయాడు మార్క్ యాన్సన్, కాట్ ఇన్ ద డీప్ మిడ్ వికెట్. అదే ఓవర్లో బ్రిడ్జ్కి కూడా అవుట్ అయ్యాడు. సో 227 దగ్గర, 26 దగ్గర కూడా, 27 దగ్గర కూడా అవుట్ అయ్యారు. అక్కడ మళ్ళీ మ్యాచ్ మన వైపు టర్న్ అయింది అనుకున్నాం, కానీ టర్న్ అయినట్టే అయ్యి మళ్ళీ కార్బన్ బ్యాష్, వాళ్ళకి సౌత్ ఆఫ్రికా ఉన్న అడ్వాంటేజ్ అంటే దే బ్యాట్ వెరీ డీప్. కార్బన్ బ్యాష్ పక్కా ఆల్రౌండర్, అతను యావరేజ్ 47 ఉంది ఆడిన కొద్ది మ్యాచ్లో. సో హీ ఆల్సో థ్రెటెండ్ అస్. చివరి దాకా నిలబడ్డాడు అతను. ఈవెన్ సుబ్రాయన్ అండ్ నాండ్రే బర్గర్ కూడా 17 రన్స్ చేశారు. దే ఆల్సో గేవ్ హిమ్ కంపెనీ. సో దే నెవర్ హ్యాడ్ ఎ టేల్ ఈవెన్ ఇన్ టెస్ట్ మ్యాచ్ ఆల్సో. సో ఇక్కడ కూడా వాళ్ళు ఒక మంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, చివరి దాకా పోరాడు, అది మెచ్చుకోవాలి. కార్బన్ బ్యాష్ షీట్ హ్యాడ్ 50. 49th ఓవర్ చాలా బాగా వేశాడు మన హర్షదీప్. ఆ ఓవర్లో సెకండ్ బాల్కి 6 వెళ్ళి, ఫస్ట్ బాల్ ఒక బౌన్సర్ వేసాడు, సెకండ్ బాల్ 6 వెళ్ళింది. 6 వెళ్ళినా అది యార్కర్ ట్రై చేసాడు, ఫుల్ టాస్ అయింది, 6 వెళ్ళింది. ఆయన తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్. తర్వాత 4 డాట్ బాల్స్ వేసాడు, ఒక సింగిల్ మాత్రం ఇచ్చాడు. సో అక్కడ బికాస్ హీ హాస్ గివెన్ 9 runs, 18 runs వర్ రిక్వైర్డ్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్. 18 runs అంత ఈజీ కాదు 18 runs చేయడం. సో ఫస్ట్ బాల్ ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెల్. అలా టైంలో, ఎందుకంటే మీకు 18 runs అవసరమైనప్పుడు ఫస్ట్ 2 balls ఒక బౌండరీ వచ్చింది అనుకోండి, బ్యాటింగ్ టీం స్ట్రాంగ్ అయిపోతుంది. కానీ ప్రసిద్ధ్ కృష్ణ హెల్డ్ ఈజ్ నవ్. ఫస్ట్ బాల్ బాగా వేసాడు, సెకండ్ బాల్కి
ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో కార్బిన్ బాష్ అవుట్ అయిపోయాడు. ఈ వాజ్ ద లాస్ట్ మ్యాన్. సో ఇండియా అతి కష్టం మీద 17 రన్స్తో గెలిచింది. బట్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల మన బౌలర్స్ నేను బ్లేమ్ చేయను. అందరు బాగా కుల్దీప్ గాట్ 4, హర్షిత్ గాట్ 3, హర్షదీప్, ప్రసిద్ధ్, జడేజా అందరూ వాషింగ్టన్ పదికి బౌలింగ్ చేయలేదు. దే ఆల్సో డిడ్ వెల్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ టీమ్ ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వీ నీడెడ్ దిస్ విక్టరీ. వీ బ్యాడ్లీ నీడెడ్ ది విక్టరీ. ఆ టెస్ట్ మ్యాచ్ 2 ఓడిపోయిన తర్వాత వీ నీడెడ్ దిస్ విక్టరీ అగేన్స్ట్ ది సేమ్ టీమ్. సో అది మన టీంను మళ్ళీ ఒక మొరాల్ బూస్టింగ్గా ఉంటుంది విజయం. అండ్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాకు మాత్రం చాలా రోజులు మనకు గుర్తుండిపోతుంది. సో వాళ్ళని ఎవరైనా రైట్ ఆఫ్ చేస్తున్నారు, వాళ్ళు పని అయిపోయింది అనుకుంటే, వాళ్ళు ఫినిష్ అయిపోయారు అనుకుంటే, దే సే దట్ నెవర్ సే డై కదా.